వచ్చేటప్పుడు కొన్ని గోళీలు కూడా తెచ్చుకున్నా. ఇది సర్దిది, ఈ సర్దిది, జ్వరంది, బాడీ పెయిన్స్ది. అసలు నాకు ఇప్పుడు ఎక్కడ పోబుద్ది అవుతలేదు, బండి నడపబుద్ది అవుతలేదు. కానీ ఇప్పుడు మనం భయ్యా వచ్చేసినాం మనం మహాబలిపురం. నా స్టే దగ్గరకి ఇంకొక 300 మీటర్స్ ఉంది. ఈరోజు సండే కాబట్టి కొంచెం రష్ ఉన్నది. ఇక రూమ్ ఓకే ఉన్నది, చూపిస్తుంది. నేను ఒక్కనే కాబట్టి ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలని చెప్పేసి నాన్ ఏసీ తీసుకున్నా. ఎందుకంటే జ్వరం కూడా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఏసీ తీసుకొని ఒకదానికి ఒకరోజు 2000 పెట్టలేను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ కంచి. ఈరోజు అయితే డే 2 ఫ్రమ్ కంచి. రాత్రి అయితే సుక్కలు కనిపించినాయి నాకు. మొత్తం బాడీ ఫుల్ ఫీవరు అండ్ హెడేక్, గొంతు పట్టేసింది, ముక్కు పట్టేసింది. బాడీ పెయిన్స్ ఏం లేవు, కానీ నిన్న నైట్ వచ్చేటప్పుడు ఫుల్ ఏమంటారు, మన సల్లగా ఉండే కదా, సింగిల్ లైన్లో హెల్మెట్ ఓపెన్ చేసుకొని నడిపిన, పీకేసింది. అసలు ఇప్పుడు లేవకొద్ది కూడా అయితే లేదు. బట్ ఇక లేవక తప్పదు. దన్న ఫ్రెష్ అయిపోయి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 3 టెంపుల్స్ ఏమో ఉన్నాయి, అవి చూసుకొని మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు స్నానం చేసుకోవాలి. ఇప్పుడు నాకు అదే అర్థమవుతుంది, ఇంత చల్లగా ఉంది బయట, హెడేక్ అవుతుంది, గొంతు పోయింది. ఈరోజు మోస్ట్లీ ఇక మహాబలిపురం పోయిన తర్వాత ఏం చేయకపోవచ్చు, రెస్ట్ తీసుకుంటా చెప్పు. నిన్న డ్రైవ్ కూడా అంత కష్టంగా ఏం లేకుండే, బట్ నాకు నిన్న వచ్చేటప్పుడే కొంచెం సర్ది ఉండే, అది ఎక్కువైపోయింది. ఎక్కువ లేట్ చేయకుండా సీదా స్నానంకి వెళ్ళిపోతా. ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక వీడికి వెళ్ళి సీదా నేను గుడి దగ్గరికి వెళ్ళిపోతా. నాకు తెలిసి ఎంత టైం పడుతుందో తెలియదు. మోస్ట్లీ ఒక కామాక్షమ్మ టెంపుల్కి ఒక 1/2 అవర్, మిగతా అన్నిటికి 15-20 మినిట్స్ పడుతుండొచ్చు. 8-9 వరకు అయితే నేను రూమ్ దగ్గరకు వచ్చేస్తా. మోస్ట్లీ నా గొంతు అయితే వీకెండ్ వీడియో చేస్తున్నా లేదు తెలియదు, బట్ నార్మల్గా అయితే వీడియో చేస్తా, మాట్లాడుతున్నా తెలియదు. మొత్తం గొంతు పోయింది నాకు. సరే, ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోదాం. ఎదురుగా కనిపిస్తుంది ఏకాంబరేశ్వర టెంపుల్ అంట. చాలా పెద్ద గోపురం. టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు కామాక్షమ్మ టెంపుల్ దగ్గర పోతున్నా. రష్ కొంచెం ఎక్కువనే ఉండే, ఫ్రీ దైన్లో నిలబడ్డా కాబట్టి 1 గంట సేపు పట్టింది. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర నుండి కామాక్షమ్మ టెంపుల్ వచ్చేసి దగ్గర 1/2 కిలోమీటర్ ఉంది. హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి, మన చీరలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ కూడా చేసేసారు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడే రూమ్కి వచ్చిన. వచ్చేటప్పుడు కొన్ని గోళీలు కూడా తెచ్చుకున్నా.
ఇది సర్దిది, ఈ సర్దిది, జ్వరంది, బాడీ పెయిన్స్ది. అసలు నాకు ఇప్పుడు ఎక్కడ పోబుద్ది అవుతలేదు, బండి నడపబుద్ది అవుతలేదు. కానీ ఇప్పుడు మనం మహాబలిపురం అయితే పోవాలి. మధ్యాహ్నం వరకు వెళ్ళిపోవచ్చు. ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుంది అంతే. కానీ పోవాల్సిందే, ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు. ఒక 20 మినిట్స్ అట్లా రెస్ట్ తీసేసుకొని ఇడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాను నేను. ఇంకా నా లగేజ్ మొత్తం అట్లనే ఉంది, ఎట్లా పడితే అట్లా. లగేజ్ కూడా చదువుకోవాలి, పిచ్చి వేస్తుంది. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ గోప్రో. ఇవో మొత్తం రెడీ అయిపోయాను నేను. ఓవరాల్గా అయితే రెడీ అయిపోయినా. ఇప్పుడు కింద సామాన్ ఉంది, బండి గడ్డేసిన అవన్నీ. ఇక్కడికి వెళ్ళి సీదా వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడైతే ఏం బ్లాగ్ చెయ్య, కొంచెం సిటీ దాటినాక బ్లాగ్ చేస్తాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది బయట అండ్ ఫుల్ వేడి. అసలు నాకు ఓపిక కూడా లేదు. ఇప్పుడు సీదా రూమ్కి పోయి ఆడ రెస్ట్ తీసుకుంటాను నేను. అప్పటికేంచి నేను మైక్ పెట్టినా అనుకున్నా, కానీ మైక్ పెట్టలేదు. మొత్తం ఆడియో అంతా వీకింది. ఇప్పుడు ఎడికెళ్ళి మన కంచి నుండి మొత్తం ఆడియో అంతా వీకేసింది. ఇప్పుడు ఎందుకో ఆగిన నేను ఇక్కడ చూసుకుంటే వైర్ ఎలాడుతుంది. ఏందిరా అని చూస్తే మైక్ పెట్టనే లేదు నేను గోప్రోకి. అప్పటికేంచి ఆడియో మొత్తం బిస్కెటా. మనకి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. డైరెక్ట్ స్టే దగ్గరికి వెళ్ళిపోతాను నేను. జరా రోడ్ అయితే సూపర్ ఉంది. 10 కిలోమీటర్స్కి 10 మినిట్స్ 15 మినిట్స్ చూపిస్తుంది. ఆడియో అంతా బీకేసింది. నేను అప్పటికెళ్ళి ఆడియో వస్తుందేమో అనుకున్నా, కానీ ఆ పక్కన మొత్తం సముద్రమే ఉన్నది. అదన్నా రికార్డ్ అయిందో లేదా ఇందాక మీకు చూపిస్తా, ఆగండి. మ్యాప్లో చూడుర్రీ. మ్యాప్ కనిపించలేదు, నేను ఎస్లో పెట్టిన. ఆ పక్కన మొత్తం సముద్రమే. వీడికెళ్ళి కరెక్ట్గా కనిపిస్తలేదు. భయ్యా వచ్చేసినాం మనం మహాబలిపురం. నా స్టే దగ్గరకి ఇంకొక 300 మీటర్స్ ఉంది. ఈరోజు సండే కాబట్టి కొంచెం రష్ ఉన్నది. ఈ అమ్మకి ఇంత చిన్న గల్లకి ఇంత పెద్ద బస్సు. చాలా క్రౌడీ ఉంది అలా వీకెండ్ కాబట్టి. ఈడికెళ్ళి బీచ్ ఎంత దూరం ఉందో నా రూమ్ దగ్గర నుండి 1 కిలోమీటర్ అని చెప్పిండే అలా booking.comలో బుక్ చేసినప్పుడు. ఇంకో 200 మీటర్స్ ఎట్లుందో ఏమో. ఈ booking.comలో రూమ్స్ నాకు భయం అవుతుంది బుక్ చేయాలంటే. 70 మీటర్స్ ఇలా పార్కింగ్ లేకపోతే మాత్రం ప్రాబ్లమే అవుతుంది. అది యార్ भैया नानी वंदे मातरम జడదొచ్చింది ఇది. ఏడుంది పార్కింగ్, ఏడుంది. ఇదే మన స్టే.
ఫస్ట్ చెక్ ఇన్ చేసేసి వస్తాం. రిసెప్షన్ చెక్అవుట్ టైం 12. 2 డేస్కి అయితే బుక్ చేసిన స్టే. ఎవడు లేడేందిడా అన్నా. చెక్ ఇన్ రోహిత్ నాన్ ఏసీ. 1 సెకండ్, ఒక నిమిషం చెక్కింగ్. ఇప్పుడైతే రూమ్ దగ్గరకు వచ్చిన నాకైతే ఒక 1600 పట్టాడు 2 డేస్కి. ఇక రూమ్ ఓకే ఉన్నది, చూపిస్తుంది నాకు. నేను ఒక్కనే కాబట్టి ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలని చెప్పేసి నాన్ ఏసీ తీసుకున్నా. ఎందుకంటే జ్వరం కూడా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఏసీ తీసుకొని ఒక్కరోజు 2000 పెట్టలేను. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. రూమ్స్ కూడా తక్కువనే ఉన్నాయి కొన్ని, మనం కరెక్ట్గా దోలాడితే. నాకు ఒక్క రోజుకి 700 పడ్డది నాన్ ఏసీ. నాకు ఇప్పుడు అసలు అయితలేదు, ఏం చేయబోతుంది. మొత్తం గొంతంతా పట్టేసింది, బాడీ పెయిన్స్ అవుతున్నాయి. ఏం చేస్తా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. అండ్ సాయంత్రం అట్లా ఏదైనా మార్కెట్ ఉంటే మార్కెట్ పోతా, లేదంటే తినేసి పండుకుంటా నేను. రేపు చాలా తిరిగేటివి ఉన్నాయి. అండ్ ఇంకోటి సర్ఫింగ్ అనుకుంటున్నా. అక్కడ మనకు టైం ఉంటే సర్ఫింగ్ చేయొచ్చు. రేపు మండే కాబట్టి మనకు ఆఫీస్ కూడా ఉంది. ఇంకా ఎట్లయితుందో ఏమో రేపు. ఈ హెల్త్ ఇష్యూస్ తోటి మళ్ళీ తిరగాలి, వ్లాగ్ చేయాలి. చేయగలుగుతానో లేదో నాకు కూడా అర్థమైతే లేదు, కానీ చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. 6.5 hours later. అసలు వచ్చినప్పటి నుండి నేను ఎక్కడ పోలేదు. వచ్చేసిన ట్యాబ్లెట్స్ వేసుకున్నా, పండుకున్నా. టైం వచ్చేసి 10:30 అవుతుంది. బయటికి కూడా ఎక్కడ పోలేదు. ఫుడ్ కూడా ఏం తినలేదు ఈరోజు. అసలు అయితే లేదు నాకు. రేపు పొద్దుగాల లేస్తానో లేవనో కూడా తెలియదు. ఎట్లయితుందో ఏమో ఈ ట్రిప్. నాకు ఫస్ట్ టైం ఈ ట్రిప్లో ఇట్లా కావడు. వచ్చి ఇట్లా డ్రెస్ ఇప్పేసి ఫ్రెష్ అయ్యి ఇట్లా బెడ్ మీద ఒరిగిన అంతే. బీచ్కి పోదాం అనుకున్నా, మార్కెట్ పోదాం అనుకున్నా, అన్నీ బిస్కెట్ అయిపోయినాయి. రేపు పొద్దున్నే లేస్తానో లేవనో. రేపు చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చేసేటివి. చూద్దాం. అక్కడ నేను లేస్తే చేస్తా, లేదంటే దేవునికి తెలవాలి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.